Hello everyone, welcome back to training series. Me Srinivas Sonu. Now we are talking about part 5 of training series. ఈ పార్ట్ 5లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి ట్రైనర్ ఫాలో అవ్వాల్సింది. అసలు ఒక ట్రైనర్ క్లాస్ చెప్పాలి అని అంటే చాలా ఈజీ, కానీ వినేవాళ్ళు గంటల కొద్ది వినాలి. ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదండి, ఒక రోజంతా ఉంటుంది, కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, 2 రోజులు 3 రోజులు. ఈ ట్రైనింగ్ వర్క్షాప్లో ఇన్ని రోజులు అసలు కింద కూర్చున్న పార్టిసిపెంట్స్ని హ్యాండిల్ చేయాలి అని అంటే ఇక్కడే ట్రైనింగ్ ఇండస్ట్రీలో వాడే పదమే ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. సో దెర్ ఆర్ సమ్ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఎంగేజ్ ద పార్టిసిపెంట్స్. సో ఈ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ద్వారా మనం ఎంగేజ్ చేయడం రావాలి. ఇందులో మొట్టమొదటి క్విక్గా నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, చాలా ముఖ్యంగా వాడే టెక్నిక్. మొట్టమొదటి దీన్ని అసలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ బిగినింగ్లో మనం ఐస్ బ్రేకింగ్ అంటాం. అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అసలు వాళ్ళ యొక్క రిజిడ్నెస్ని బ్రేక్ చేసి ఫ్రీగా వినేటట్టు చేసే టెక్నిక్కే ఐస్ బ్రేకింగ్ అంటారు. రెండోది మనం బ్రెయిన్ స్ట్రామింగ్, అంటే పార్టిసిపెంట్స్తో ఇంటరాక్టివ్ యాజ్ ఎ ట్రైనర్ గుర్తుపెట్టుకోండి, 80% పార్టిసిపెంట్స్ ఇంటరాక్షన్ ఉండాలి, 20% మన వైపు నుంచి ఉండాలి. అప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. 80-20 రూల్ అంటారు దీన్ని. సో 80% పాత్ర పార్టిసిపెంట్స్, వాళ్ళ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడించాలి, ఎక్కువ యాక్ట్ చేయాలి. అప్పుడే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ దీంతో కేస్ స్టడీ, రోల్ ప్లే, స్టోరీ టెల్లింగ్, ఈ 3 వండర్ఫుల్ టెక్నిక్స్ అండి ట్రైనింగ్ ప్రోగ్రాంలో. వీటి గురించి ఇన్డెప్త్ మనం ఫ్యూచర్లో మనం సిరీస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. అండ్ దీని తర్వాత హ్యూమర్ చాలా ఇంపార్టెంట్. హ్యూమర్ ఇస్ ద బ్యూటిఫుల్ టెక్నిక్ ఇన్ ట్రైనింగ్. సో బ్రెయిన్ స్ట్రామింగ్, మనకి ఏదైతే మంచి టెక్నిక్ ఉందో వాళ్ళ యొక్క బ్రెయిన్ని ఇన్కల్కేట్ చేయడం, దీనికి తోడు బస్సింగ్ అంటారండి. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్ చేసుకొని వాళ్ళ నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకురావడం, డిస్కషన్ లీడింగ్ అంటారు. చాలా వండర్ఫుల్ టెక్నిక్ డిస్కషన్ లీడింగ్. ఎనర్జైజర్ అంటే మధ్యాహ్నం పూట భోజనం అయింది, 3-4 అప్పుడు నిద్ర వస్తుంటుంది, అలాంటప్పుడు ఫిజికల్గా మైండ్ని మెంటల్గా మూవ్ చేసే ప్రాసెస్ ఎనర్జైజర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ వాడి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే మీరు ఎంతసేపు కావాలంటే మీరు గంట సేపు చెప్పిన ఒక్క నిమిషం మాట్లాడినట్టు ఉంటుంది కింద ఉన్న పార్టిసిపెంట్స్కి. సో యూజ్ టెక్నిక్స్ వైజ్లీ. థ్యాంక్ యూ.